ఈరోజు పండుగ వాతావరణం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో ఇంటింటా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో పెనమాకలో సందడి వాతావరణం నెలకొంది. పెన్షన్ల పంపిణీ అనంతరం గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఓడిపోయినా గెలవాలనే తపనతో మంగళగిరి నుంచి పోటీ చేసి 91,000కు పైగా మెజారిటీ సాధించారని ప్రశంసించారు. నారా లోకేష్ ఉత్సాహభరితంగా మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో పరదాల ముఖ్యమంత్రిని చూశామని జగన్ను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు ప్రజల సీఎంను మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. గతంలోలా పరిపాలన ఉండబోదని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చిందని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదని, అధికారులు సెట్ కావడానికి ఇంకా సమయం పడుతుందని వేదికపై ఉన్న చంద్రబాబును ఉద్దేశించి నారా లోకేష్ అన్నారు. లేదు సెట్ అయ్యారని చంద్రబాబు సమాధానమిచ్చారు. అయితే ఇంకా పరదాలు కడుతున్నారని లోకేష్ బదులిచ్చారు. అయితే లోకేష్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. పరదాలను కట్టే అధికారులను సస్పెండ్ చేస్తారని, అందులో మరో మాట ఉండదని హెచ్చరించారు. వారు ఈ కారణం చెప్పినా వినదలుచుకోలేదని, ఎవరైనా కంప్లైంట్లు చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు అలవాటు పడ్డారని, మారడానికి టైం పడుతుందని నారా లోకేష్ అనగా, అందరూ కొత్త శకానికి, కొత్త కల్చర్కు అలవాటు పడాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అంత టైం కూడా లేదన్నారు. ఇన్ని రోజులు రివర్స్ పోయిన బండిని పాజిటివ్లో నడిపిస్తామని, స్పీడ్ పెంచక తప్ప వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదని తేల్చేశారు. ఈ విషయంలో ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ సెట్ కారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. తనలో 95వ సంవత్సరం నాటి చంద్రబాబును చూస్తారని కూడా తేల్చి చెప్పారు. ఇప్పుడు నువ్వు కుర్రాడివి, నీకు తెలియదని కూడా లోకేష్ను ఉద్దేశించి చంద్రబాబు అనడంతో సభలో నవ్వులు పూశారు. 1995లో తాను హైదరాబాద్లో బయలుదేరుతున్నాను అంటే రాష్ట్రం మొత్తం అలర్ట్ అయిపోయేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు అంత భయంకరంగా చేయను, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనంటూ అందరూ మైండ్ సెట్ మార్చుకోవాలని ఘాటు హెచ్చరికలు చంద్రబాబు జారీ చేయడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపడడం అంతైందే. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది.